హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నాటుకోడి కర్రీ అయితే చేయబోతున్నాను. ఒకటి ఫ్రై, ఒకటేమో ఇగురు. రాత్రి తెచ్చాడనమాట మా ఆయన. రాత్రి ఆగిచ్చేసి పెట్టేశాడనమాట, ఉదయం ఉండొచ్చులే అని. దాంట్లో కావాల్సిన మసాలా ఫ్రై చేసుకున్నామండి. సట్టి బాగా కాలాలన్నమాట, అందుకని నేను వెయిట్ చేస్తున్నాను. కావాల్సిన ధనియాలు గ్రేవీకి సరిపోతుందండి. గసాలు అనమాట, బాగుంటుంది, గ్రేవీ లాగా వస్తుంది, చిక్కగా కూర. గసాలు 1/2 స్పూన్ అనమాట. మూడు లవంగాలండి, 2 చెక్కలు, ఇది వచ్చేసి బిర్యానీ పువ్వు అనమాట. ఇది కూరలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకటి వేస్తున్నాను. అలాగే వచ్చి సగం బిర్యానీ ఆకండి, టేస్ట్ బాగుంటుంది అనమాట దాంట్లో రుబ్బేస్తే. ఇవి బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇవి ఫ్రై అయితే ఉంటాయండి. ఈ లోపల మనం ఎండు కొబ్బరి అనేది కొంచెం తీసుకొచ్చుకుందాం. కొబ్బరి అయితే తెచ్చానండి, అంతే, ఇంత వేయను, కొంచెం దీంట్లో సగం అనమాట. రావట్లేదు, కట్ చేయాలి. పెట్టేస్తున్నాను షాప్లో. ఫ్రిడ్జ్లో పెడతాను కదండి, అందుకని ఇలా విసిగిపోయింది కొద్దిగా. సరిపోతుందండి, ఎక్కువ వేయద్దు, కొంచెం నసగోడు ఉంటుంది అనమాట, దగ్గు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందుకే కొంచెం వేస్తున్నాను. పక్క పెట్టేసుకుందాం, ఇలాగ ఫ్రై చేసుకుందాం. నేను ఎప్పుడైనా సరే అండి ఇలాగే చేస్తాను. మటన్ కూరలకైనా, చికెన్ కర్రీకైనా, నాటుకోడి కర్రీకైనా బాగుంటుందండి. ఇది రోట్లో రుబ్బుకోవాలి, మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ నాకు మిక్సీ పాడైపోయింది కాబట్టి నేను రోట్లోనే రుబ్బేస్తాను మెత్తగా. దీంట్లో కావాల్సింది నెక్స్ట్ అల్లము, తెల్లగడ్డలు, అంతే. ఇవి శుభ్రంగా రోట్లో దంచేసుకొని మసాలా ముద్ద అనేది పక్కన పెట్టేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక మీకు కొబ్బరి కాల్చి చూపిస్తానండి. ఫ్రై అయిపోయిందండి, ఇది గిన్నెలోకి తీసేసుకుందాం. సరే, ఇట్లా ఫ్రై అవ్వాలన్నమాట. వేసుకొని ఇది కాల్చుకుందాం మనం స్టవ్ మీద. కొబ్బరి అనేది నేను కాల్చి దంచుతానండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాల్చి మసాలాలో దంచి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, చూసారా, ఇలా కాల్చుకోవాలన్నమాట కొబ్బరి. అదే పెట్టేసుకోండి కూరకైతే.
ఇది బాగా మనం రోట్లో దంచుకుందామండి. ఇంకా దీంట్లోకి ఏమైనా కావాలంటే అల్లం, చిన్నులపాయలు అంతే దంచేసుకొని మసాలా ముద్ద తయారు చేసుకుందాం. ఆ లోపల మనం ఆయిల్ వేడి చేసుకుందాం. కావుతుందంటే గిన్నె ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి సరిపడా. మనకి కూరకి ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను. కొంచెం నూనె ఎక్కువే ఉండాలి, నీచు వాసన రాదనమాట, కొంచెం పడుతుంది. సరిపోతుందండి, నాకేమో సరిపోదు. సరిపోతుంది. నూనె బాగా కాగనిద్దామండి. ఇంట్లో కావాల్సింది పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలేనండి. కొత్తిమీర, పుదీనా ఏం వేయట్లేదు. ఈ మూడే అనమాట. అంటే వేరే ఫ్రై కూడా చేస్తాను, దాంట్లో కొంచెం ఉంచుతారనమాట. వేసేస్తుంది. వేసేస్తున్నానండి. ఇది బాగా ఫ్రై చేసుకున్నామండి. బాగా వేగనిద్దామండి, బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మూత పెట్టేద్దాం. ఇది ఫ్రై అయిందని చూసానండి, బాగా వేగిపోయిందేమో. బాగా ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట, పచ్చి వాసన పోయేంత వరకు. ఇదేనండి నాటుకోవడం అనమాట. రాత్రి పసుపు, ఉప్పు, నూనె వేసి బాగా కడిగేసి ఆగిచ్చి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇది ఇప్పుడు ఇది కొంచెం కర్రీ చేస్తే కొంచెం ఫ్రై చేస్తాను అనమాట. ఇది చాలా టేస్టీగా ఉందండి. ఇది వచ్చేసి కిలో, అంటే ఎక్కువ రేట్ అనమాట నాటుకోడి అనేది. ఇది కొంచెం గిన్నెలో తీసేస్తానండి. ఇది మూత పెట్టేస్తాను. కొంచెం తీస్తా, కొంచెం కర్రీలో కాబట్టి. కొంచెం కర్రీలోకి కొంచెం ఫ్రై అనమాట. ఇది వచ్చి ఫ్రై చేసేస్తానండి. ఇది వచ్చేసి కర్రీలోకి అనమాట.
స్టవ్ కూడా వెలిగించుకుందాం. దీని మీద వచ్చేసి ఫ్రై చేసేద్దామండి. ఇందా చెప్పే కదా ఆల్రెడీ దాంట్లో వేసి కొన్ని టమాటాలు అయితే వేయదు, పచ్చిమిర్చి ఉల్లిపాయ అనమాట ఫ్రైలోకి ఇందులో వేసేస్తున్నాను. కొద్దిగా నూనె అయితే వేస్తున్నామండి. ఆల్రెడీ రాత్రి వేసాను కాబట్టి కొద్దిగా వేస్తున్నాం. రైట్ అనమాట. ఇది కూడా బాగా ఫ్రై చేసుకుంటామండి. బాగా ఫ్రై అవ్వాలి. ఇది కూడా ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసుకుందాం. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. మూత చూద్దామండి. ఫ్రై అయింది బాగా. టమాటా ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అవ్వాలన్నమాట బాగా. ఇది కూడా బాగా ఫ్రై అవుతుందండి. ఫ్రై అనేది వచ్చేసి మనం చికెన్ వేసేసుకుందాం. ఇదేం వేస్ట్ కాదండి. దీంట్లో వాటర్ పోసి ఇందులో వేసేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసుకున్నామండి. సరిపడా ఉప్పు, పసుపు ఆల్రెడీ నేను రాత్రే వేసాను, కానీ ఇప్పుడు కొంచెం వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఉప్పు, పసుపు, ఇప్పుడు సరిపడా ఉప్పు. నేను నైట్ కొద్దిగా వేసానండి. సరిపడా ఉప్పు ముక్కకు బాగా పట్టాలి. ఉప్పు పసుపు ఎంత బాగా వేస్తే అంత నీచు వాసన రాదండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. కరివేపాకు కూడా వేసానండి. నేను మర్చిపోయాను చెప్పటం. కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు బాగా ఇది మొగ్గనిద్దాం. ఒక 10 నిమిషాలు మొగ్గనిద్దాం మూత పెట్టి. ఇది ఫ్రై అయిందేమో చూద్దాం. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఒక 10 నిమిషాలు మొగ్గనిద్దాం. ఫ్రై అయిందేమో చూద్దామండి. ఇంట్లో పెడితే బాగా ఫ్రై అయ్యింది అనమాట. అంటే కొంచెం ముదురుకుంటుంది కదండి, అందుకని బాగా ఫ్రై అయ్యింది. ఇది కూడా చూద్దాం అలాగే. ఇది కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు కారం వేసేసుకున్నాం దీంట్లో సరిపడంత. కారం అయితే వేసేసుకున్నాం.
నేను ఆల్రెడీ పచ్చిమిర్చి 4 వేసాను కాబట్టి కొద్దిగా 4 స్పూన్లు వేస్తున్నాను. నాలుగు స్పూన్లు అయితే వేసానండి కారం. బాగా కలుపుకుందాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం 4 స్పూన్లు వేసాను, సరిపోతుంది. బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో మనకు తగినన్ని నీళ్లు పోసుకుందాం. మనకి గ్రేవీ ఎంత కావాలో అన్ని నీళ్లు పోసుకున్నామండి. మరీ చారుగా కాకుండా మరీ గ్రేవీ కాకుండా గుజ్జుగా అనమాట. ఇది ముదురు పుంజు కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువే వేయాలండి. ఎందుకంటే మనకి గ్రేవీ వచ్చే లోపల ముక్క కూడా ఉడకాలి కాబట్టి కొద్దిగా ఎక్కువే పడతాయి నీళ్ళు. కొంచెం పోసుకుందాం. కొంచెం పోసుకుందామండి. ఎందుకంటే ముక్క బాగా మనకు ఉడకాలన్నమాట. మనకి పారని కోడి కాదు కాబట్టి ఇది నాటుకోడి, సరిపోతుంది. బాగా ఉడికిపోతుంది ముక్క అనేది. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం. ఉప్పు వేసుకోవాలి. సరిపోతుంది. మళ్ళీ ఉప్పు చూసుకుందామండి. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇది ఒక 20 నిమిషాలు ఉడకనిద్దాం. బాగా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఫ్రై చేయాలండి. ఫ్రై చేసుకోవాలి. కారం వేసేసుకుందాం. దీంట్లో కూడా ఆల్రెడీ పచ్చిమిర్చి 2 వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నా. కారం సరిపోతుంది. కూడా బాగా ఫ్రై అవనిద్దామండి. మూత పెట్టేసుకొని మూత ఎందుకు పెడుతున్నానంటే ఫ్రై మూత పెడుతున్నారు అనుకోవచ్చు. బాగా ముక్క అనేది ముదురుతుంది కాబట్టి మూత పెడితే బాగా మగ్గిద్ది, ఉడికిద్ది. అలాగే ఫ్రై కూడా బాగా గుజ్జుగా, మరీ ఫ్రై లాగా కాకుండా, అందుకే మూత పెడుతున్నా. ఇదొక 20 నిమిషాలు, ఇదొక 20 నిమిషాలు బాగా ఉడకనిద్దామండి. ఆ లోపల మనం మసాలా రోట్లో దంచేసుకుందాం. ఒకటి తుమ్ములండి. ఆ లోపల మనం మసాలా బాగా దంచేసుకునే లోపల ఈ 2 మనకి ఉడికిపోతాయి. తర్వాత పచ్చిలోకి వస్తాం. మూత తీసి చూద్దామండి. బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మసాలా దంచుకున్నాం కదా, అది వేసేసుకున్నాం. ఈ స్టవ్ ఆరిపోయింది. నేను అక్కడ దంచుతున్నాను బెడ్రూమ్లో. ఇంక ఇది ఆరిపోయినట్టుంది. ఇది కూడా ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి మసాలా ముద్ద బాగా నూరుకున్నాను. దీంట్లో కొద్దిగా దీంట్లో మొత్తం వేసేసుకుందాం. మన గ్రేవీకి కావాలి కాబట్టి.
మళ్ళీ మూత పెట్టాలి. స్మెల్ పోకుండా ఉంటుంది అనమాట మసాలా స్మెల్ అనేది. ఇది బాగా మసాలా వేసాం కాబట్టి ఇది బాగా కలుపుకుందామండి. మంచి స్మెల్ వస్తుంది మసాలా వేసేలకి. ఇది బాగా మసాలాతో మళ్ళీ ఒక 20 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. మనకి దగ్గరకు వచ్చేసింది గ్రేవీ లాగా. అలా వదిలేసేద్దాం ఒక 20 నిమిషాలు. ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చూస్తున్నానండి, నాకు నోరు ఊరుతుందనమాట. సూపర్ ఉందండి. ఇది బాగా ఉడకనిద్దాం ఒక 20 నిమిషాలు అలా వదిలేద్దాం. అది కూడా ఒక నిమిషం ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు తీసుకొచ్చేద్దాం. ఒక్క నిమిషం ఫ్రై అవ్వద్దామండి. ఫ్రై అయిపోయినాక ఇది తీసి పక్కకు పెట్టేసి అన్నం కుక్కర్ కూడా పెట్టేస్తానండి. ఎందుకంటే పిల్లలు వచ్చే టైం అయిపోయింది అనమాట. అన్నం తినేస్తాను. అంటే ఇది వీడియో నేను ఎప్పుడు తీస్తున్నానంటే 10ంటికి స్టార్ట్ చేశానమాట అండి. పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చేసి గబగబ పని అంతా చేసేసుకొని 10ంటికల్లా స్టార్ట్ చేసేసాను. అందుకని ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుందనమాట. 12:30 కల్లా ఇవి కంప్లీట్ అయిపోవాలి అన్నం అన్నీ. పిల్లలు వచ్చేస్తారనమాట. ఇది కూడా వేగిందో లేదో ఒక్క తిని చూస్తానండి. సూపర్ ఉందండి. కొంచెం ఫ్రై అవ్వాలి. మూత పెట్టద్దాం. అప్పుడప్పుడు మూత తీసుకొచ్చి చూస్తాను. మాడలేదండి, ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఇది అయిపోయింది. చూసి కుక్కర్ కూడా పెట్టేస్తున్నానండి. కుక్కర్ కూడా అన్నం వండేస్తాను. ఇది కూడా ఒకసారి చూసుకుందాం. ఇది బాగా ఉడకాలండి. సిమ్లో పెట్టేసుకుందాం. 20 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. ఇది హైలో పెట్టేద్దాం. విజిల్ వచ్చేస్తుంది. 20 నిమిషాలు అయిపోయిందండి. చూద్దాం ఉడికిందో లేదో. ఉడికేసిందండి. ఇక నూనె అంతా దగ్గరికి వచ్చింది, చూసారా? నూనె అంతా దగ్గరికి వచ్చింది. మనకి కూర అనేది అయిపోయింది అనమాట. చూసారా? ఇలా ఈ గ్రేవీతో రావాలన్నమాట. అంత చారు లేవు, అంత గుజ్జు లేదనమాట. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలా వదిలేస్తే అది కొంచెం గ్రేవీ లాగా అయిపోద్ది అనమాట. ఇంతేనండి. ఈజీ నాటుకోడి ఇగురు అంటే గుజ్జు గుజ్జుగా. అన్నం కూడా అయిపోయిందండి. ఫ్రై అయిపోయింది, అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. తినేయాలండి. తినేసి స్కూల్కి వెళ్ళి పిల్లలు తీసుకొచ్చి పిల్లలకు కూడా పెట్టేస్తాను. ప్లీజ్ నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.